రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోనుందా? తెలంగాణలో ఉప్పు నిప్పులా ఉన్న టీఆర్ఎస్, టీడీపీ ఒకదానికొకటి సహకరించుకోనున్నాయా? రాష్ట్రంలో ఉనికి కోల్పోయి వలసలతో చిక్కి శల్యమైన టీటీడీపీ పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ చదరంగంపై ఎత్తులు వేయడం మొదలుపెట్టిందా? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గులాబీ పార్టీతో పొత్తుకు టీటీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిన అధికార టీఆర్ఎస్తో దోస్తీకి తెలంగాణ టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా గులాబీ పార్టీతో కలిసేందుకు ఉత్సాహం చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో కేసీఆర్తో సన్నిహితంగా మెలిగిన 3 మంత్రులు, ఓ మీడియా బాస్ ఇటీవల తెలంగాణ సీఎంతో సమావేశమైనట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎంతో సమావేశానికి చొరవ తీసుకున్నట్లు సమాచారం. గతంలో తమకు కేసీఆర్తో ఉన్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నేతలు పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చారు. టీడీపీ తొందరపడి ఈ ప్రతిపాదన చేయడానికి కారణం పార్టీ నుంచి వలసలు నిరోధించడానికేనన్నది స్పష్టమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో టీడీపీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రమణ పార్టీని వీడితే జిల్లాల్లో అనేక మంది టీఆర్ఎస్లో చేరతారని, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించిన టీడీపీ వలసలను నిరోధించడానికి ఆగ మేఘాల మీద ఈ ప్రతిపాదనకు రూపకల్పన చేసింది. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్టీని కాపాడుకోలేకపోయామన్న భావన ప్రజలకు రాకుండా ఉండేందుకు ఈ ప్రతిపాదనను వాడుకోవాలని నిర్ణయించారు. కనీసం 10% ఓట్లున్న టీడీపీ ఉనికి కోల్పోతే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతుందన్న తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమేరకు పరిగణలోకి తీసుకున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పొత్తు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. గడిచిన 2.5 ఏళ్లలో టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి ఉన్న ఒక్క ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు టీఆర్ఎస్కు క్యూ కట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రస్తుతం 3 మాత్రమే మిగిలారు. ఏకంగా 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనమయ్యారు. శాసన మండలిలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు మండలిలో టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయినా టీడీపీ స్నేహహస్తం అందించడానికి ఓటుకు కోట్లు కేసే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ కేసు లేకుంటే 6 ఎమ్మెల్యేలు పార్టీ వీడేవారు కాదని, పార్టీ అగ్రనాయకత్వం సలహా మేరకే వారు టీఆర్ఎస్లో చేరారని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఆ సీనియర్ నేత విశ్లేషించారు. అయితే రాను రాను పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ను మచ్చిక చేసుకుని వలసలను అరికట్టడానికి ఈ విందు సమావేశం దోహదపడింది. మొత్తంగా టీడీపీ నేతల ప్రతిపాదనపై సుదీర్ఘంగానే సమావేశం జరిగిందంటున్నారు. టీఆర్ఎస్తో యుద్ధం చేస్తామని చెబుతూ వచ్చిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ మధ్య దూకుడు తగ్గించారు.